ఆచి చికెన్ మసాలా. ఎండల తీవ్రతకు తెలంగాణ నిప్పుల కొలిమిలా మారుతుంది. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే ఇంటి నుంచి బయటకి రాలేని పరిస్థితి నెలకొంది. రానున్న 4 రోజులు ఎండ తీవ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఉందని తెలిపింది. ఇక వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాఖ్యానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, సందీప్, తెలంగాణలో బాలుడు బగబగమంటున్నాడు. ఉదయం 10 గంటల నుంచే బాలుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తం 12 జిల్లాల్లో కూడా 45 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలతోటి అటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. పూర్తి స్థాయిలో ఈ రెడ్ అలర్ట్ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీగా కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తా ఉంది. ఈ ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండడమే బెటర్ అని కూడా చెప్తా ఉంది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైనటువంటి వేడి గాలుల నుంచి తట్టుకునేందుకు ప్రజలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి. ఎండవేడికి తట్టుకోలేక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ గాలి అయితే అసలు సరిపోనిటువంటి పరిస్థితి. కూలర్లు, ఏసీలు ఉంటే తప్ప ఆ ఇంట్లో కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క అటు వ్యాపార సముదాయాలు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. షాపులకు వచ్చే వారు అయితేంది, షాపులో పనిచేసేటువంటి సిబ్బంది అయితేంది కూడా ఆయా షాపుల్లో పనిచేసేటువంటి సిబ్బంది, అనేక రంగాలు కార్మికులు కూడా ఎండ తీవ్రతతోటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. రాబోయే ఈ 4-5 రోజుల్లో కూడా ఇంకా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో ప్రజలు అవసరం మేరకు బయటికి వెళ్లాలి తప్ప అవసరం లేకుంటే కూడా ఎవరు బయటికి వెళ్ళొద్దని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తా ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. 2-3 రోజుల నుంచి కూడా మనం ఇదే పరిస్థితి చూస్తున్నాము. రాబోయేది కూడా ఇంకా రోహిణి కార్తె ముందుంది. రోహిణి కార్తెలో కూడా ఎండల తీవ్రత భారీగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీగా కూడా విద్యుత్ వినియోగం పెరిగింది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఏసీలు, కూలర్లు భారీగా వాడకం చేస్తున్నారు. ఉదయం నుంచి అంటే 24 అవర్స్ కూడా ఆ విద్యుత్ కు సంబంధించి ఐటమ్స్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా గతంలో కంటే భారీగా పెరిగినట్టు తెలుస్తా ఉంది. అటు వడదెబ్బ ప్రభావంతో కూడా తెలంగాణ వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 15 మంది చనిపోయినట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఇంకా ఈ లెక్కలు ఎక్కువగా కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక చిన్నపిల్లలు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు బయటికి వెళ్ళకపోవడమే బెటరు. ఎందుకంటే వారు వెంటనే డిహైడ్రేషన్ గురయ్యి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక డిహైడ్రేషన్ గురి కాకుండా ఎవరు కూడా బయటికి వెళ్ళకపోవడం బెటరు. అట్లాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, అటు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే మొత్తం ఎండ సమయంలోనే కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక కొంత యాజమాన్యాలు స్పందించి వాళ్ళను ఉదయం లేకుంటే సాయంత్రం పూటనే పనులు చేపించుకుంటున్నటువంటి నేపథ్యం. కొన్ని చోట్ల అయితే యాజమాన్యులు సహకరించకపోయిన నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు అయితే పూర్తి స్థాయిలో ఎండలోనే ఉండి పనిచేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అటు తెలంగాణలో ఎట్లా చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చలి వాతావరణం ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో విభిన్నమైనటువంటి వాతావరణ నేపథ్యంలో ఈ ఎండ తీవ్రతతోటి ప్రజలైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండడమే బెటర్ అని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ వడదెబ్బ ప్రభావంతో అటు ఆసుపత్రులకు కూడా భారీగా కూడా బాధితులు క్యూ కడుతున్నటువంటి సందర్భం ఉంది. చాలా ఆసుపత్రుల్లో కూడా వడదెబ్బతోటి చికిత్స పొందుతున్నటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వడదెబ్బ తగిలితే కొంత అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రాణాలు కూడా
కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడమే బెటర్ అంటూ కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కనుక పిల్లలంతా కూడా అటు విద్యార్థులకు అన్ని విద్యా సంస్థలకు హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల వెంట ఉండకుండా చుట్టుపక్కలకు వెళ్లి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా చిన్నపిల్లలు కూడా వడదెబ్బల బారిన పడే అవకాశం ఉంది. దాంతో తల్లిదండ్రులు వాళ్ళని బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. మనం మధ్యాహ్నం సమయంలో చూసుకుంటే అన్ని జిల్లా కేంద్రాలకు సంబంధించి ప్రధాన రహదారులన్నీ కూడా బోర్డుపై కనిపిస్తున్నాయి. వాహనదారులు ఎవరు కూడా బయటికి రాని సందర్భం. 2 వీలర్స్ కాలినడకన ఇతర పనుల మీద నడుచుకుంటే వెళ్లే వారంతా కూడా బయటికి రావట్లేదు. ఓన్లీ 4 వీలర్స్ కొంత రక్షణ పెట్టుకొని బయటికి వస్తున్నటువంటి సందర్భాలే ఆ ప్రజల వద్ద కనిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే 4 రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ అయితే వాతావరణ శాఖ ప్రకటించింది. బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనేది కూడా సూచిస్తా ఉంది. ఏంటి యాకేష్, ఇప్పుడు ప్రజలకు ఎప్పుడు ఉపశమనం కలిగే అవకాశం ఉంది? వాతావరణం ఎప్పుడు చల్లబడే అవకాశం ఉంది? ఈ 4-5 రోజుల పాటు అయితే ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎండవేడి అటు ఉక్కపోతతోటి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భం తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఋతుపవనాలు ఈసారి ముందుగానే కొంత తెలుగు రాష్ట్రాలకు రానున్నటువంటి నేపథ్యంలో ఒక 4-5 రోజుల తర్వాతకి కూడా వాతావరణం చల్లబడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే కేరళను తాకినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఇట్లా కొంత క్రమంగా వస్తున్నటువంటి పరిస్థితులలో కొంత వాతావరణం 4-5 రోజుల తర్వాతకి చల్లబడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మళ్ళీ ఏమన్నా వాతావరణంలో ఏమైనా మార్పులు వస్తే తప్ప ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అట్లా ఉన్నాయి. తర్వాతకి కొంత ఇంకా రోహిణి కార్తె మే నెలలో ఉంటుంది. 25వ తారీఖు నుంచి కూడా రోహిణి కార్తె ప్రారంభం అవుతుంది కనుక ఒకవేళ ఎండలు ప్రభావం పెరిగి వర్షాలు తగ్గితే మాత్రం మరొకసారి కూడా ప్రజలకు ఎండవేడితోటి ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. రోహిణి కార్తె అంటేనే మొత్తం రోడ్లు పగిలేంత ఎండలు ఉంటాయనేది ఒక సామెత ఉంది. ప్రస్తుతం రోహిణి కార్తె రాకముందుకే ఆ పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో అయితే కనిపిస్తా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఋతుపవనాలు కొంత అప్డేట్ ఉండడం, కొంత ముందస్తుగా వస్తున్నటువంటి క్రమంలో కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉన్నట్లు అటు వాతావరణ శాఖ కూడా చెప్తా ఉంది. ఈ 4 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా 12 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు బయటకు రాకపోవడమే ఉత్తమం అని సూచిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ యాకేష్.